చాలా అందంగా ఉంది. అయితే ఆ తోటలోని పూల మొక్కలు ఆ చిట్టి గులాబీ అందాన్ని చూసి దానిని పొగడడం ప్రారంభించాయి. ఈ చిన్ని గులాబీ పువ్వు చూడగా ఎంత అందంగా ఉందో. అవును అవును, చాలా అందంగా ఉంది. అంటే వీళ్ళందరికంటే నేనే అందంగా ఉన్నానన్నమాట. అందుకే వీళ్ళందరూ చూస్తున్నారు, నన్నే పొగుడుతున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు. అందుకే వీళ్ళందరికంటే నేనే గొప్ప. చీ, నువ్వేంటి ఇలా ఉన్నావు? నీ ఒళ్ళంతా ఈ ముద్దులేంటి? నీకు ఒక్క పువ్వు కూడా రాదా? నేను చూడు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు ఎంత చండాలంగా ఉన్నావు. రోజ్, నువ్వే అందంగా ఉన్నావు. నేను అందంగా లేనా? నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? నేను అందంగా లేకపోవచ్చు, కానీ చాలా హెల్ప్ఫుల్గానే ఉన్నాను కదా. ఏంటంటే నీ గొప్ప? చాలు చాలు, ఇంకా ఆపు రోజ్. నీకున్న అందాన్ని బట్టి చాలా ఎక్కువగా గర్వపడుతున్నావు. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టుకి, ప్రతి పువ్వుకి దేని అందం దానికే ఉంటుంది, దేని విలువ దానికే ఉంటుంది. ఎవరిని తక్కువ చేసి చూడకు. నీ ఒంటి మీద కూడా ముళ్ళు ఉన్నాయి, నువ్వు ఇప్పుడు చూసుకున్నావా? క్యాక్టస్ ఎందుకు అలా బాధ పెడుతున్నావు? కానీ చాలా మంచిది. అవును, తన దగ్గరకు వచ్చే పక్షులకు వాటర్ని ఇస్తుంది, వాటి దాహాన్ని తీరుస్తుంది. అసలు నువ్వు ఇంతకు ఎలా బ్రతికి ఉన్నావో తెలుసా? నీ వేళ్ళకు కూడా క్యాక్టసే వాటర్ ఇస్తుంది. నీ పక్కన ఉండి నీ వాటర్ని తీసుకుంటున్నానా? నీ పక్కన ఉండటం నాకు ఇష్టం లేదు. నా వేళ నేనే ఉంచుకుంటాను. అయ్యో, రావట్లేదే. సరేలే, నీ వాటర్ మాత్రం నాకేం వద్దు. అలా అనకు రోజ్, అలా చేస్తే నువ్వే నష్టపోతావు. నష్టపోతే నష్టపోని, కానీ నీ వాటర్ మాత్రం నాకు. అప్పటి నుంచి ఆ చిట్టి గులాబీ ఎవరితో కలవకుండా, మాట్లాడకుండా గర్వంగా ఉండిపోయింది. క్యాక్టస్ నుంచి వాటర్ తీసుకోవడం కూడా ఆపివేసింది. అక్కడున్న ఆ చెట్లు అన్నీ ఆ గులాబీ మితిమీరిన గర్వాన్ని చూసి దాన్ని పట్టించుకోవడం మానేశాయి. ఇలా జరుగుతూ ఉండగా చలికాలం పోయి వేసవికాలం మొదలైంది. అయ్యో, నాకేంటి ఇలా అవుతుంది? నా అందం మొత్తం పోతుంది. నేను నిల్చోలేకపోతున్నానే. రోజ్, నువ్వు నిలబడాలంటే వాటర్ కావాలి. నేను నీకు ఇస్తాను రోజ్, తీసుకో. చాలన్నా చేస్తాను, కానీ నీ వాటర్ మాత్రం నాకు వద్దు. రెండు రోజుల తర్వాత అయ్యో, నాకేంటి ఇలా అవుతుంది? నేను చనిపోయే స్థితిలో ఉన్నానే. నన్ను ఎవరు కాపాడతారు? చూసావా రోజ్, నీకున్న అందాన్ని బట్టి చాలా ఎక్కువ గర్వపడ్డావు. ఇక్కడ ఉన్న అందాన్ని దూరం చేసుకున్నావు. ఇప్పుడు చూడు నీ అందం ఏమైందో. ఇప్పటికైనా నీ గర్వాన్ని విడిచిపెట్టి నువ్వు బుద్ధి తెచ్చుకొని క్యాప్టస్కి సారీ చెప్పు. తను ఖచ్చితంగా సహాయం చేస్తున్నావు. అవును రోజ్, ఇక నీ పంతం ఇచ్చేసి నా దగ్గర వాటర్ తీసుకొని బ్రతుకుతావు. నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదా క్యాక్టస్, నన్ను ఇంకా క్షమిస్తున్నావా? సారీ క్యాక్టస్, నీ వాటర్ని నాకు కొంచెం ఇస్తావా ప్లీజ్? నువ్వు చిన్నదాన్ని కదా రోజ్, తెలియక మాట్లాడుంటావులే. నీ మీద నాకేం కోపం లేదు, నేను ఎప్పుడో క్షమించేశా. ఇక నా వాటర్ తీసుకో. థ్యాంక్ యూ క్యాక్టస్. పర్వాలేదు రోజ్. చూశారు కదండి, మితిమీరినటువంటి గర్వం వల్ల ఆ చిన్ని రోజా పువ్వు అందరినీ పోగొట్టుకుంది. కానీ తను ఎప్పుడైతే ఇతరుల మీద ఆధారపడవలసిందే కానీ నా
సెలవిస్తుంది. మనకి ఆధారమైనటువంటి ఆయనను విడిచిపెట్టడం కూడా గర్వమే. ఎందుకు అంటే మనంతట మనము జీవించడము, మనంతట మనము ఉండగలము అని అనుకోవడము గర్వమే. ఎందుకనంటే మనము ఎవరిలో ఉన్నామంటే క్రీస్తునందు ఉన్నాము. చాలాసార్లు మనకున్నటువంటి అందాన్ని బట్టో, పేరు ప్రతిష్టలను బట్టో, లేకపోతే మనకున్నటువంటి ఆస్తులు అంతస్తుల్ని బట్టో చాలా గర్వపడుతూ ఉంటాము. నేను ఒక్కదాన్నే ఉంటే చాలు, నేను ఒక్కడే ఉంటే చాలు, నాకు ఇంకెవరు అవసరం లేదు అనుకుంటాము. కానీ ఆ రోజా పువ్వు ఎలా అయితే అందరితో కలిసి ఉంటేనే, గర్వాన్ని విడిచిపెట్టి అందరితో కలిసి ఉంటేనే సంతోషం అని ఎప్పుడు తెలుసుకుందాం. అలాగనే మనం కూడా తెలుసుకున్నట్లయితే, దేవుని ప్రేమను మన లోపల ఉంచినట్లయితే మనము జీవిస్తాము. ఎలాగైతే తను నీళ్ళను పుంజుకొని మరలా జీవించిందో అలాగ మనం కూడా తిరిగి బ్రతుకుతాము. అలాగ మనలో ఒకవేళ గర్వం ఉన్నట్లయితే ఆ గర్వం అనేటువంటి పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూచుకున్నాక దేవుని ప్రేమతోటి అందరితోటి ఐక్యతతో నిలుచుకుందాం.